దక్షిణాది సినిమాల్లో సంగీతం కీలకంగా మారింది. అనిరుద్, తమన్ల స్కోర్స్ సోషల్ మీడియాని కదిలిస్తున్నాయి. విజయ్ నటించిన జననాయకన్ టీజర్లో అనిరుద్ స్కోర్ పై చర్చ మొదలైంది. సౌత్ సినిమాలో సంగీతం సినిమా విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. అనిరుద్ రవిచంద్రన్ తన బీట్స్ తో యూత్ ని ఊపేస్తుంటే తమన్ తన బ్యాంగర్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. విజయ్ నటించిన జననాయకన్ టీజర్ లో అనిరుద్ స్కోర్ గురించి నెటిజన్స్ మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనిరుద్ స్కోర్స్ టీజర్లకు హైలైట్ గా నిలిచేవి, కానీ ఈసారి ఆ స్థాయి క్రేజ్ లేనట్లు చర్చ. ఈ సినిమా బాలయ్య భగవంత్ కేసరి రీమేక్ అని టాక్ నడుస్తోంది. ఆ సినిమాకు తమన్ అందించిన సంగీతం సూపర్ హిట్ అయింది. నెటిజన్స్ జననాయకన్ గ్లిమ్స్ కి తమన్ స్కోర్ ఉంటే మరింత బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు. తమన్ ఇప్పుడు టాలీవుడ్ లో సంగీత రాజుగా డామినేట్ చేస్తున్నాడు. త్వరలో వచ్చే అతడి ఆల్బమ్స్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యూత్ స్టార్ నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన తమ్ముడు సినిమా నుంచి రెండో సాంగ్ అప్డేట్ కూడా వచ్చేసింది. టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న భారీ అంచనాల చిత్రం తమ్ముడు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఫస్ట్ సాంగ్ భూతం అదిరిపోయే రెస్పాన్స్ తో సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇప్పుడు రెండో సాంగ్ జై బగలాముఖి రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది. అజనీష్ లోకనాథ్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. మరో హిట్ కొట్టేందుకు నితిన్ సిద్ధమవుతున్నాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతితో కొత్త సినిమా ప్రకటించారు. ఈ చిత్రం పూరి గత సినిమాలకు భిన్నంగా ఉంటుందని కూడా టాక్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఓ కొత్త చిత్రం రూపొందనుంది. లైగర్, డబుల్ స్మార్ట్ లాంటి విఫలాల తర్వాత పూరి ఈసారి సరికొత్త కథతో రాబోతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ గతంలో రాసిన వాటికి భిన్నంగా బలమైన ఎమోషన్స్ తో నిండి ఉందని టాక్. విజయ్ సేతుపతి పాత్రలో 3 విభిన్న కోణాలు ఆకట్టుకోనున్నాయట. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఫ్లాష్ బ్యాక్ లో కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. గతంలో డబుల్ స్మార్ట్ లో కంటెంట్ లోపించిందని విమర్శలు రాగా, ఈసారి పూరి ఆ విమర్శ చెక్ పెట్టేలా కథ రెడీ చేశారని అంటున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పూరి ఈ కొత్త ప్రయోగంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతారా? అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.